ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టబడవలనని యున్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ప్రార్థన చేసుకో. మహిమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి నాయనా మీరు మమ్మల్ని రక్షించారు. మా యొక్క రక్షణను సంపూర్ణముగా అంతము వరకు నిలవబెట్టుకోవడానికి సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపులో నమ్మకముగా నాయనా కుడి ఎడమలకు తొలగక విశ్వాసమందు స్థిరముగా నిలబడడానికి సహాయాన్ని దయచేయండి. ఎక్కడా కూడా నాయనా విశ్వాసము మీ అందు దిగజారిపోయేటువంటి విధముగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వక నీ మహాకృపలో నాయనా అంతము వరకు నమ్మకముగా ఉండే కృపను దయచేయండి. పరమందు సింహాసనాసీనుడు అయిన దేవా, మీరే మా కోసం శరీరధారిగా భూమి మీదకు వచ్చినందుకు మీకు వందనాలు. అయా తండ్రి, మీ రాకడను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకందరికీ అనుగ్రహించండి. ఆటంకపరుస్తూ ఉన్నటువంటి సాతాను కార్యములను సమూల నాశనము చేయండి. దేవా, సంపూర్ణమైన ఆత్మ నింపుదల కలిగి నీ సన్నిధిలో నిలబడగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో 9, 10 వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ నియంత ధర్మ విరోధి, సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ఎవరైతే ఉన్నారో వాడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఇక్కడ ఒక్కొక్క వచనం స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అయితే వీడు చేసినటువంటి కార్యములలో అందరూ కూడా భయకంపితులయ్యేటువంటి ఒక కార్యము ఇక్కడ కనబడుతూ ఉన్నది. దేవుడు యోహాను గారి ద్వారా వాడు చేయబోయేటువంటి కార్యాన్ని మనకు వ్రాయించి ఇచ్చారు. ఆ వ్రాయబడినటువంటి మాటలలో మొదటిగా దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యానంటే, ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక అని 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. చెవిగలవాడు వినుగాక అన్నంటే ఆధ్యాత్మికంగా ఒక అర్థము, అక్షరార్థముగా మరొక అర్థము వినబడుతూ ఉన్నాయి. అక్షరార్థముగా మనం చూసుకున్నట్లయితే శరీర సంబంధమైనటువంటి చెవులు కలిగినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా వింటారు, కానీ గ్రహించేటువంటి వాడు ఎవడో ఇక్కడ ఆ మాట స్పష్టంగా వ్రాశారు. ఎవడైనా చెవి గలవాడైతే వినుగాక అని వ్రాశారు. సత్య సంబంధమైనటువంటి మాటలను ఆ శరీర సంబంధమైనటువంటి చెవులు కలిగినటువంటి వారు వింటారు. ఆత్మ సంబంధమైనటువంటి అర్థము వారికి అర్థము కాదు. ఆత్మ చెవులు కలిగినటువంటి వారు అని కొంతమంది ఉన్నారు. వారు ఎవరయ్యానంటే పరిశుద్ధులు అని పిలువబడ్డారు, క్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారు అని పిలువబడ్డారు, దేవుని నీతిని న్యాయమును వెతికేటువంటి వారు అని పిలువబడ్డారు. వీరు మొదటి నుంచి ఉంటూనే ఉన్నారు. సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి చెవులు అనగా బైబిల్లో ఇదే మాటను ఈ ప్రకటన గ్రంథములో మొదటి 3 అధ్యాయాలలో 7 దఫాలుగా వ్రాయబడి ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాట వ్రాసుకుంటూ వచ్చారు. 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అనేటువంటి ఈ 7 సంఘాలు దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాయి. ఆ దేవుడు హెచ్చరించినప్పుడు యోహాను గారి చేత పలుకుతూ వచ్చినటువంటి మాట ఏమిటయ్యానంటే 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని వ్రాయబడి ఉన్నది. ప్రతి సంఘానికి ఈ పదాన్ని దేవుడు ఉపయోగించారు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అనే మాట 7 సంఘాలకు వ్రాశారు. ఈ ఆత్మనే పరిశుద్ధాత్మ దేవుడు అని మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. వ్రాసే ప్రతి మాట కూడా ఎక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడినదో అక్కడ పెద్ద అక్షరాలతో వ్రాసుకుంటూ వచ్చారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నటువంటి కాలంలో అనగా పెంతెకోస్తు పండుగ దినమున భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తుకి 7 కన్నులుగా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు 6వ ముద్రను విప్పదీసేటంత వరకు కూడా భూమి మీదనే ఉన్నారు. ఆ క్రమంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి 13వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుని పదము ఉపయోగించలేదు. ఆత్మ అనేటువంటి మాట వ్రాయలేదు. చెవిగలవాడు వినుగాక అని మాత్రమే వ్రాశారు. సహోదరులారా, ఈ 13వ అధ్యాయము బైబిల్లో వ్రాయబడేటువంటి కాలానికి ఈ సమయం ఎప్పుడు అని మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నంటే, ఈ నియంత ధర్మ విరోధి అయినటువంటి వాడు సాతాను దగ్గర నుంచి సింహాసనమును, అధికారమును, బలమును పొందుకున్న తరువాత
అనగా వాడు భూమి మీదకు పడవేయబడిన తరువాత, లూసిఫర్ అనేటువంటి వాడు భూమి మీదకు పడవేయబడిన తరువాత వీటన్నిటినీ దేవుడు ఎప్పుడు చేయాలి అని ఆయన సంకల్పంలో నిర్ణయించాడు అనంటే, యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు ఇవన్నీ జరగడానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆయన 7వ ముద్రను విప్పదీసినప్పుడు సాతానుడు భూమి మీద పడిపోవడము, వాడి యొక్క శక్తిని, బలమును, సింహాసనమును ఈ ధర్మ విరోధి అయినటువంటి మనిషికి ఇవ్వడము జరిగింది. ఇప్పుడు వీడు చేస్తున్నటువంటి కార్యముల గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వీడు చేసేటువంటి కార్యములను గురించి ముందుగానే దేవుడు చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాటలను చెవిగలవాడు వినుగాక అని వ్రాశారు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వ్రాయలేదు. ఎందుకు ఇక్కడ ఈ పదాన్ని పరిశుద్ధాత్మ దేవుని గురించి సంబోధించలేదు అనంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలములో భూమి మీద లేడు. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. హతసాక్షుల ఆత్మలను తీసుకొని ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. గతంలో కూడా దీని గురించి మనం ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళిన తరువాతనే లూసిఫర్ అనేటువంటి వాడు భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు ఈ లూసిఫర్ గాడు భూమి మీదకు వచ్చి నీ ధర్మ విరోధికి అధికారమును అనుగ్రహించి, వీళ్ళిద్దరితో పాటు, లూసిఫర్తో పాటు, నియంతతో పాటు అనగా ధర్మ విరోధితో పాటు అబద్ధ ప్రవక్త కూడా జాయిన్ అయినటువంటి కాలము ఈ 2వ 3.5 సంవత్సరము. సహోదరులారా, వీడికి ఇంత అధికారముని ఇవ్వడానికి గల కారణం ఏమిటయ్యానంటే, వాడి యొక్క జీవితములో అవి చివరి 3.5 సంవత్సరాలు. లూసిఫర్ గాడు పాతాళమునకు వెళ్ళేటువంటి కాలము ఈ చివరి 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత వాడిని పాతాళములో బంధించి వేస్తారు. చాలా కీలకమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఈ 3.5 సంవత్సరాల గురించి ముందుగానే దేవుడు వ్రాయించాడు. కానీ ఆ వ్రాసినటువంటి మాట ఆత్మ సంబంధముగా ఆలోచించువాడు మాత్రమే గ్రహిస్తాడు అనేటువంటి మాటను చెవిగలవాడు వినుగాక అని వ్రాశారు. అంటే అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ముందుగానే దేవుడు సమస్తాన్ని తెలియచేశాడు. శిష్యులతోటి చెప్పాడు, నేను మీతో పాటు ఉండగానే వీటన్నిటి గురించి నేను మీకు తెలియజేస్తున్నాను కనుక మీరు కలవరపడవలసినటువంటి అవసరం లేదు. ధైర్యము కలిగి విశ్వాసముతో ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి మాటలు దేవుడు ముందుగానే వ్రాయించి ఉంచాడు. మీరు ఒకసారి యోహాను రాసినటువంటి సువార్తను మనము గమనించినట్లయితే అక్కడ 16వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ముందుగానే దేవుడు తెలియచేశాడు. ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 6వ అధ్యాయము నుంచి జరగవలసినటువంటి కార్యక్రమం ఏది కూడా ఇంతవరకు జరగలేదు. జరగడానికంటే ముందుగానే క్రీస్తు శకము 95వ సంవత్సరంలోనే యేసు క్రీస్తు యోహాను గారి ద్వారా మనకు వ్రాయించి ఉంచాడు. కాబట్టి ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి, ఆ వాక్యానుసారముగా మనం నడవాలి. చాలా మంది ఈ కాలములో పరిశుద్ధులు ఉండరు అంటారు. సహోదరులారా, ఇది ఖచ్చితంగా 2వ 3.5 సంవత్సరమే. అనగా 7 సంవత్సరాల కాలములో చివర ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ కాలములోనే ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను అని వ్రాయబడి ఉన్నది. ఈ 2 మాటలను మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఇది సాతానుగాడి యొక్క సామ్రాజ్యం. వాడి యొక్క పాపము పరిపక్వమవుతూ ఉన్నటువంటి కాలము. పండు పండిపోయిన తరువాత రాలి ఏ రీతిగా భూమిన పడిపోతుందో వాడి రాజ్యము కూడా పండిపోయి భూమి మీద అనగా పాతాళములో పడిపోయేటువంటి కాలము సమీపించి ఉన్నది. అందుకనే వాడి యొక్క పాపము విస్తారముగా, బహు భయంకరముగా, మనుషులు ఆశ్చర్యపడేటువంటి విధముగా వాడు చేస్తూ ఉన్నాడు. ఈ 2 మాటలు, చెరపట్టేటువంటిది ఎవరిని, ఖడ్గము చేత చంపేటువంటిది ఎవరిని, భూమి మీద మనము గమనించినట్లయితే రాజులు రాజ్యాలను ఆక్రమించుకునేటప్పుడు చేస్తారు. వీడు చేస్తున్నటువంటి పని కూడా అదే. అయితే వీడు ఆక్రమించుకుంటున్నటువంటి రాజ్యము ఒక రాజ్యము కాదు. వీడు కావాలి అనుకుంటున్నటువంటిది ఏ 10 దేశాలో లేదా మహమ్మదీయుల దేశాలో లేదా ఇస్రాయేలీల దేశమో మాత్రమే కాదు.
వీడు ఆక్రమించుకోవాలి అనుకుంటూ ఉన్నటువంటిది సాతానుగాడి యొక్క సామ్రాజ్యమును పూర్తిగా మనిషి తన ఆధ్వర్యములోనికి తీసుకుంటూ ఉన్నాడు. సాతానుగాడి యొక్క సామ్రాజ్యములోనే ఇప్పటి వరకు మనము బ్రతుకుతూ ఉన్నాం. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా సాతాను యొక్క సామ్రాజ్యము క్రిందనే మనందరము ఉంటూ ఉంటాం. ఈ లోకము అనేటువంటిది సాతాను సామ్రాజ్యము చేత నింపబడి ఉన్నది. కయ్యూను మొదలుకొని యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన వరకు ఉన్నటువంటి ఈ ప్రపంచ దేశములో ఉన్న ఏ రాజ్యమైనను వాటి మహిమ అయినను కూడా అంతా కూడా సాతాను యొక్క ఆలోచనలతోటి వాని యొక్క ప్రభావముతోటి మాత్రమే నడుస్తూ ఉన్నాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాటను యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు లూసిఫర్ అనేటువంటి వాడు యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన తర్వాత ఆయనను శోధించడానికి వచ్చినటువంటి సాతానుగాడు పలికినటువంటి మాటలను కూడా మనము ఒకసారి పరిగణలోనికి తీసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇవ్వగోరుదునో వానికిత్తును అనే మాట యేసుక్రీస్తుతో పాటే వీడు పలుకుతూ ఉన్నాడు. సహోదరులారా, వాక్యమును అర్థము చేసుకునేటువంటి విషయంలో మన సొంత జ్ఞానాన్ని ఆలోచించవద్దు. యేసుక్రీస్తుకి ఇస్తాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుకి ఇచ్చేటువంటి రాజ్యం ఏమిటి? సాతాను యొక్క సామ్రాజ్యం. అందుకు దేవుడు తీసుకొని వచ్చినటువంటి సామ్రాజ్యమును ఆయన స్థాపించడానికి వీడి రాజ్యాన్ని సమూలముగా నాశనము చేస్తేనే యేసుక్రీస్తు సామ్రాజ్యము భూమి మీద స్థాపించబడి ఉంటది. చాలా మంది యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడే ఆయన రాజ్యము స్థాపించబడింది అని అంటూ ఉన్నారు. సహోదరులారా, యేసుక్రీస్తు సామ్రాజ్యము భూమి మీదకి రాలేదు, మనుషుల హృదయముల మీదకు మాత్రమే వచ్చి ఉన్నది. నా ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరైనాను కానీ క్రీస్తును అంగీకరించకపోతే వాడు క్రీస్తు రాజ్య సంబంధి కాదు. ఇప్పుడు నేను క్రీస్తును అంగీకరించాను కనుక నేను మాత్రమే క్రీస్తు యొక్క విశ్వాసిని, పరిశుద్ధునిగా ఉండడానికి పిలవబడిన వాడనవుతాను. కానీ నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తును అంగీకరించని వారు అందరూ కూడా సాతాను సంబంధులు అని స్పష్టంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నా ఇల్లు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవడు క్రీస్తును అంగీకరించకపోయినా, సత్యమును అనుసరించి నడవకపోయినా వారు ఖచ్చితముగా దురాత్మ చేత నడిపింపబడుతున్నారు, వారు దురాత్మ రాజ్యములో ఉన్నవారు అని గ్రహించాలి. దానినే యేసుక్రీస్తు శిష్యులకు కూడా చెప్పారు. ఆయన దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన అధ్యాయములో, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయములో చాలా స్పష్టంగా వారి గురించి, అనగా భూమి మీద క్రీస్తును అంగీకరించినటువంటి వారిని గురించి ఆయన ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనము, వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అని వ్రాశారు. ఈ మాటలన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటే మనము నివాసము చేస్తూ ఉన్నటువంటిది యేసుక్రీస్తు సామ్రాజ్యము కాదు, సాతాను సామ్రాజ్యములోనే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ రాజ్యములన్నీ కూడా దంచబడి పొట్టు వలె గాలికి కొట్టుకొని పోయేటువంటి విధముగా ఉంటాయి. అవి తప్పనిసరిగా జరిగేటువంటి కార్యము. కానీ చాలా మంది అది ఆల్రెడీ యేసుక్రీస్తుతో పాటు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు వచ్చింది అని చెప్తూ ఉన్నారు. కానీ అది జరగలేదు. ఎప్పుడు వస్తుంది అనంటే, ఇదిగో మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ 13వ అధ్యాయము, అనగా నియంతకు అధికారం ఇచ్చినటువంటి 3.5 సంవత్సరములలో వానికి అనుగ్రహించబడినటువంటి సొంత కాలము అని వ్రాయబడి ఉన్నది. ఈ 3.5 సంవత్సరములలో పరిశుద్ధులు ఉన్నారు అని, వారిని కొందరిని చెరలోనికి తీసుకుని వెళతాడు అని, కొందరిని ఖడ్గము చేత హతమారుస్తాడు అని ఇక్కడ వచనము పలుకుతూ ఉన్నది. 13వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ఎవడైనను చెరపట్టబడవలెనని యుండ ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ మాట పరిశుద్ధుల గురించి చెప్పబడి ఉన్నది. సాతానుడు చేస్తూ ఉన్నటువంటి కార్యంలో
ఈ పరిశుద్ధులైనటువంటి వారు మొదటి నుంచి హింసించబడుతూనే వచ్చారు. హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన వరకు కూడా నీతిని అనుసరించి నడిచేటువంటి వారిని, యథార్థవంతులను, క్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారిని, దేవుని వాక్యమును గైకొనుచున్నటువంటి వారిని అనేక మంది మనుషులు హతమారుస్తూనే వచ్చారు. అయితే ఈ చర్య ఎందుకు జరుగుతూ ఉన్నది? వీరేమన్నా లోకములో పాపము చేస్తూ ఉన్నారా అన్నంటే ఆ రీతిగా చేసినటువంటి వారు కాదు. దేవునిని ఆశ్రయించక మునుపు ఒకవేళ పాపము చేసి ఉండవచ్చు, కానీ దేవునిని ఆశ్రయించిన తరువాత వీరు పాప సంబంధమైనటువంటి కార్యములు చేసిన వారుగా కనబడడం లేదు. అందుకనే వీరిని పరిశుద్ధులు అని పిలిచారు. మరి వీరిని ఇంత భయంకరంగా ఎందుకు హింసిస్తూ ఉన్నారు అన్నంటే, నిజానికి ఇటువంటి హింస పొందుకునేటువంటి వారు ఎవరు? దేవుడు ఎవరికి ఇటువంటి శిక్ష విధించాడు అన్నంటే కేవలం ఇశ్రాయేలీయులలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయుల దేశంలో దేవుడు వారిని ప్రేమించి శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వములో నుంచి వారిని విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత కూడా వారు నిజదేవునిని గ్రహించక లోక సంబంధులు ఆచరిస్తూ ఉన్నటువంటి విగ్రహములను ఆచరించి వాటికి నమస్కారం చేసి నిజమైన దేవునిని విడిచిపెట్టిన తరువాత వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు కొందరిని ఈ రీతిగా శత్రురాజు చేతులకు అప్పగించాడు. నెబుకద్నెజరు అనేటువంటి రాజు వచ్చి కొందరిని కత్తివాత హతము చేశాడు, మరికొందరిని చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ మాట చదువుతున్నాను ఒకసారి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట దేవుడు వ్రాయించి ఉంచాడు. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచు ఉన్నాడు, చావునకు నియమింపబడిన వాడు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వాడు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు దేవుని మాట విననందువలన వారిని అప్పగించాడు. నేను మీ ముందు ఉంచాలి అనుకుంటున్నటువంటి 2 మాటలను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. వీరు 13వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటూ ఉన్నటువంటి వారే. మరి దేవుడు వీరిని ఎందుకు విడిచిపెట్టాడు అనంటే దేవుడు విధిస్తూ ఉన్నటువంటి శిక్ష కాదు ఇది, దేవుడు వారి మీదకి పంపిస్తూ ఉన్నటువంటి శ్రమ కాదు ఇది. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి శ్రమలలో ఏ ఒక్క శ్రమ కూడా ఈ పరిశుద్ధులను తాకడానికి అవకాశము లేదు, వీలు లేదు. ఆ విధముగా దేవుడు ఆ శ్రమలకు ఆజ్ఞాపించాడు. ఈ శ్రమలు ఎవరి వలన వస్తున్నాయి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ధర్మ విరోధి అయినటువంటి వాని వలన ఈ శ్రమలు అనేక మందికి వస్తూ ఉన్నాయి. ఎవరైతే క్రీస్తును అంగీకరించి నడుస్తూ ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడుతూ ఉన్నారో వారందరినీ కూడా వారి విశ్వాసము నుంచి చెడగొట్టడానికి సాతానుడు అనాది నుంచి అనేక మంది మనుషులను ప్రేరేపించి ప్రవక్తలను, పరిశుద్ధులను, అపోస్తులను చంపుతూ వచ్చాడో వాడు ఈ నియంత అయిన ధర్మ విరోధికి వాడి అధికారముని ఇచ్చిన తరువాత వాడు కూడా అదే మార్గములో పరిశుద్ధులైనటువంటి వారిని అనగా క్రైస్తవ పరిశుద్ధ యొక్క సమూహమును సమూలముగా నాశనము చేయడానికి శరీరకముగా వాడు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఇది దేవుడు పెట్టినటువంటి శ్రమ కాదు, దేవుడు విధించినటువంటి శిక్ష కాదు. సాతానుడు వాడి యొక్క అనుచరులు చేస్తూ ఉన్నటువంటి బహు భయంకరమైనటువంటి పని. పరిశుద్ధుడిగా ఉన్నటువంటి హేబేలు దగ్గర నుంచి సాతానుడు తన అన్ననే ప్రేరేపించాడు. కయ్యూనును ప్రేరేపించి ఆ పరిశుద్ధుని భూమి మీద ఉండడానికి వీలు లేకుండా ఆ అన్న చేతనే హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండంలో. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధుల హింసలు, పరిశుద్ధుల యొక్క మరణాలు భూమి మీద కొనసాగుతూనే వచ్చినాయి. దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు పలికినటువంటి మాటను చదువుతూ ఉన్నాను. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అని వ్రాయబడి ఉన్నది. మనుషులు సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారై ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు. సహోదరులారా, సాతానుడు ప్రేరేపిస్తూ వచ్చినటువంటి ప్రతి మనిషికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు.
కయ్యూను దగ్గర నుంచి ఆ ఇశ్రాయేలీయులలో నీతిమంతులైనటువంటి ప్రవక్తలను, భక్తులను ఎవరెవరైతే చంపారో వారందరినీ కూడా దేవుడు రేపు తీర్పు దినాన తీర్పు తీరుస్తాడు. వారి పాపమును బట్టి వారికి శిక్ష విధిస్తాడు. చాలా భయంకరముగా ఎందుకు వీళ్ళని చంపుతున్నారయ్యానంటే వీరు పాపమును ప్రకటించలేదు, వీరు ఎక్కడా కూడా లోక సంబంధమైనటువంటి పోకడలను ప్రకటించలేదు, లేదా మనుష్యులను నాశనమునకు నడిపించలేదు. వీరు ప్రకటించినది, పాటించినది అంతా కూడా దేవుడు భూమి మీదకి పంపించినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను ఆచరించి నడిచారు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వారై ఉన్నారు. ఆ ప్రవర్తన కలిగినటువంటి వారు సాతాను సామ్రాజ్యములో ఉండడానికి వాడు ఇష్టపడడం లేదు కనుక అట్టి వారందరినీ కూడా వాడు చంపివేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, హేబేలు రక్తము మొదలుకొని దేవుడు ఏ భక్తుని కూడా విడిచిపెట్టడు, ఏ భక్తుని కూడా చేజార్చడు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆయన మనందరి అర్థమయ్యేటువంటి రీతిలో ఒక మాట చెప్పారు, నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను కూడా ఆయన పర్మిషన్ లేకుండా నేల రాలదు అని చెప్పాడు. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము దేవుని రాజ్య వారసులుగా ఉంటూ ఉన్నాము కనుక పరిశుద్ధమైన ప్రవర్తనలో స్థిరపడడానికి మనల్ని మనము ప్రతి దినము శుద్ధీకరించుకుంటూ ఉంటూ ఉన్నాము కనుక వాడికి కోపముతోటి, క్రోధముతోటి వాడు మనల్ని సంహరించడానికి వస్తూనే ఉంటాడు. ఇర్మియా అనేటువంటి భక్తుని భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. దేవుని యొక్క మాటలను భూమి మీద ప్రకటిస్తూ ఉన్నందుకు, ఇశ్రాయేలీయుల దేశంలో ప్రకటిస్తూ ఉన్నందుకు చీకటి బావిలో వేశారు. సరి అయినటువంటి ఆహారము లేదు. ఆ బావిలోనే అన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో ఆ భక్తుడు, అంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఇర్మియా పొందుకుంటాడు. ఆయన మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనాను సరే వారిని భూమి మీద సాతానుడు ఉంచటానికి ఇష్టపడడు. వారి మరణముని చేత, వారి యొక్క చిత్రహింసల చేత వారిని చంపినప్పుడు అనేక మంది చూసి క్రీస్తు నుంచి వేరైపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరి ముందు బాహాటముగా చంపటానికి కూడా వాడు వెనకాడడు. ఆది కాలములో అనగా ధర్మశాస్త్ర కాలము వరకు కూడా ఎంత మంది ప్రవక్తలను, భక్తులను ఇశ్రాయేలీయులు కానీ అనేక మంది సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారు కానీ ఆ భక్తులను చంపారో దేవుని దగ్గర లెక్క ఉన్నది. యేసుక్రీస్తు వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత కూడా స్టెఫెను మొదలుకొని యేసుక్రీస్తుని చంపారో, సిలువ వేశారో, అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి హతసాక్షుల యొక్క వధ కొనసాగుతూనే వస్తూ ఉన్నది. సహోదరులారా, దేవుడు ఎందుకు వీరిని ఆ రీతిగా వదిలివేశాడు? చాలా మంది చనిపోయారు. స్టెఫెను మొదలుకొని అపోస్తుల్లో ఒక్క యోహాను గారి తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా భయంకరమైనటువంటి విధముగా చంపబడ్డారు, కాల్చబడ్డారు. పరిశుద్ధులను సాతానుగాడు భూమి మీద ఉంచడానికి అస్సలు ఇష్టపడడు. ఏ రీతిగానైనను వారిని చంపివేయాలి అనేటువంటి ఆలోచన మనుషులలోనే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒరిస్సా రాష్ట్రంలో వేరొక దేశము నుంచి వచ్చినటువంటి ఒక భక్తుని ఆయనను, ఆయన పిల్లల్నిద్దరినీ కూడా కారులో పడుకొని ఉన్నప్పుడు క్రింద ఆ గడ్డి పెట్టి అనేక మంది మతోన్మాదులు ఆ భక్తుని ఇద్దరి బిడ్డలను చంపివేశారు, తగలబెట్టి వేశారు. సహోదరులారా, వాళ్ళు ప్రేరేపించబడినటువంటిది సాతాను యొక్క ఆలోచనలతోటే, సాతాను యొక్క ప్రభావముతోటే. నిజానికి వాళ్ళు ఏమి చేశారు? భారతదేశాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? కుష్ఠరోగులకు సేవ చేశారు, అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని ఆదుకున్నారు, ఆహారము లేనటువంటి వారికి తగిన ఆహారాన్ని ఇచ్చారు. ఇది శ్రేష్టమైనటువంటి మనసు. ఈ మనసును మేము అనుసరించడానికి గల కారణము మమ్మలను రక్షించి మా పాపముల నుంచి మాకు విడుదల కలిగించిన ఆ పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే అని ప్రకటిస్తూ ఉన్నారు. వారు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సత్యమైన, శ్రేష్టమైన పరలోకపు మార్గమునే బోధించారు, కానీ ఎవరిని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. అట్లాంటి నీతిమంతులను, పరిశుద్ధులను చంపినటువంటి ఘనత ఆ ఒరిస్సా రాష్ట్రానికి ఉన్నది. సహోదరులారా, వారు
పోలీసుల చేత పట్టబడిన తరువాత వారిని తీసుకొని వెళ్ళి ఆయన యొక్క భార్య ముందు ఎవరైతే చంపబడ్డాడో, ఆ గొప్ప మిషనరీ ఎవరైతే చంపబడ్డాడో ఆయన యొక్క భార్య ముందు నిలబెట్టినప్పుడు ఆమె పలికినటువంటి మాటలు నేను చదివాను. అవేమిటయ్యా అనంటే, వీరు ఇంకను భూమి మీద శరీరముతో ఉన్నారు కనుక దేవుడు వీరిని క్షమించినట్లే, నన్ను క్షమించిన నా దేవుడు, నన్ను రక్షించిన నా దేవుడు వీరిని క్షమించాడు కనుక నేను కూడా వీరిని క్షమిస్తాను అని వారిని క్షమించింది. సహోదరులారా, ఇది క్రైస్తవుల యొక్క మనస్సు, నిజ క్రైస్తవుల యొక్క మనస్సు. ఇది హింసించిన, ఇబ్బంది పెట్టిన, వేధించిన ఓర్చుకొని వెళ్ళేటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు. ఈ సోషల్ మీడియాలో చాలా మంది కొన్ని వీడియోలు గర్వముతో వెర్రవీగి పెడుతూ ఉన్నారు. ఉంచండి, మీ వీడియోలు ఆ రీతిగానే ఉంచండి. ఆ వీడియోలు రేపు దేవుని ఎదుట కాదు, మనుషులకు కూడా సాక్ష్యముగా ఉండబోతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు ఇస్తున్నటువంటి కరపత్రికలను పట్టుకొని ఎవడు మిమ్మల్ని ప్రకటించమన్నాడు, ఎవడు మీకు లైసెన్స్ ఇచ్చాడు, మీకున్న పర్మిషన్ ఏంటి అని అడుగుతున్నారు కదా. మీరు కొట్టినా, మీరు తిట్టినా, చాలా మందిని అరిచేతులతో కొట్టారు చంపల మీద. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మీరు కొడుతూ ఉన్నటువంటి వారు కొట్టించుకుంటున్నారే కానీ, దెబ్బలు తింటున్నారే కానీ మిమ్మల్ని తిరిగి ఒక్క మాట మాట్లాడడం లేదు. సహోదరులారా, మీలో ఉన్నటువంటి సాతాను యొక్క స్వభావాన్ని పక్కన పెట్టి ఒక్కసారి వాళ్ళు చేసిన కార్యాన్ని పరీక్షించండి. మీ చేత దెబ్బలు తిన్నప్పుడు అతను మనిషి కాదా? తిరిగి మీ మీద తిరగబడలేడా? నీవు 4 దెబ్బలు కొడితే కనీసం ఒక్క దెబ్బ కొట్టలేడా? కానీ ఎందుకు కొట్టలేదో తెలిసినా, నీ శత్రువును ప్రేమించమని మా రక్షకుడు మాకు చెప్పాడు కనుక మిమ్మల్ని ఎవరిని కూడా మేమేమి ఇబ్బంది పెట్టడం లేదు. ఆ రీతిగా దెబ్బలు తిని కూడా తల ఉంచుకొని వెళ్ళినటువంటి వారికి నిజముగా నా సహోదరులు, నా ఇంటి వారైనటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, మీ ఫలము అత్యధికముగా దేవుడు అనుగ్రహించునుగాక. కానీ ఎవరైతే వారిని కొట్టారో మీరు మారు మనసు పొందితే సరి, లేని ఎడల మీ శిక్ష బహు భయంకరమైనటువంటిది. ఇదే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ఒరిస్సాలో జరిగినటువంటి సంఘటన మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు మాత్రమే కాదు, లక్షలలో కాదు, కోట్లల్లో ప్రపంచమంతటా కూడా ఈ రీతిగా క్రీస్తును అంగీకరించినటువంటి వారు పొడవబడుతున్నారు, చంపబడుతూ ఉన్నారు, చర్మము వలవబడుతూ ఉన్నారు, మృగములకు ఆహారముగా వేయబడ్డారు. భయంకరముగా వాళ్ళని స్తంభాలకు కట్టివేసి నూనె పోసి రాత్రి జాములలో దివిటీల వలె వారిని వెలిగించిన ఘనత ఈ భూమి మీద సాతానుగాడు చేయించాడో వాడికి శిక్ష విధించి దేవుడు వాడిని అగ్నిగుండంలోకి నెట్టివేయబోయే ముందే మీ లెక్క కూడా దేవుడు చూస్తాడు. సహోదరులారా, అయితే మీరు హింసించిన దానిని బట్టి మారు మనస్సు పొంది దేవునిని క్షమాపణ అడిగే అవకాశము కూడా ప్రేమ కలిగినటువంటి దేవుడు మీకు అనుగ్రహించాడు. దానిని ఉపయోగించుకోండి. లేదనంటే యుగ యుగాలు, తరతరాలు అగ్నిగుండములో మీరు పడేటువంటి వేదన వర్ణనాతీతము. కేకలు వేస్తారు, బొబ్బలు పెడతారు, అంగలారుస్తారు, కానీ అక్కడ ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోడు. మీ చేత ఆ కార్యము చేయించిన సాతానుగాడికి కూడా మీతో పాటే ఉంటాడు, కానీ వాడి వలన మీకు ఏమీ ఉపయోగం ఉండదు. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా వాడి వలన మీకు ఏమీ ఉపయోగం ఉండదు. నాశనమనే వాడు మీకు కొని తెస్తూ ఉన్నాడు గనుక ఆ హింసలే, అటువంటి ఇబ్బందులే ఈ ప్రకటన గ్రంథములో చివరి కాలము అయినటువంటి, అనగా సాతాను సామ్రాజ్యము యొక్క చివరి కాలం అయినటువంటి ఈ 2వ 3.5 సంవత్సరములో కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ కాలము నియంతకు, అనగా ధర్మ విరోధికి ఇవ్వబడింది. వీడిని అడ్డగించేటువంటి పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద నుంచి తీసివేయబడిన తరువాత వీడి విచ్చలవిడి కార్యాలను చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాశారు. చదువుతున్నాను ఒక్కసారి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాగా వాడు తన సొంత కాలమందు, వాడికి దేవుడు సొంత కాలాన్ని అనుగ్రహించాడు. ఆ కాలమే 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలలో వాడికి ఎక్కడా కూడా అధికారము లేదు. కానీ వాడి సైన్యం అంతా ప్రపంచమంతటా తిరిగి ఇదే క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు, చంపివేస్తూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి 1,44,000 మంది కంప్లీట్ అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వారి ఆత్మలను తీసుకుని వెళ్ళాడు. అదే ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. బయలుపరచబడవలెనని
కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు అని వ్రాయబడి ఉన్నది. 7వ వచనము, ధర్మ విరోధి సంబంధమైన కార్యము ఇప్పటికే క్రియ చేయుచు ఉన్నది గాని ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. సహోదరులారా, ఈ 2.5 సంవత్సరంలో అనగా వాడిని అడ్డగించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి 3.5 సంవత్సరముల చివరి భాగములో అనగా 6వ ముద్రను ప్రభు అయిన యేసుక్రీస్తు విప్పిన తరువాత హతసాక్షులు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళాడు. దాని గురించినటువంటి వాక్యము స్పష్టంగా బైబిల్లో ప్రకటన గ్రంథములో 5వ ముద్ర కాలములో 6వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు వ్రాయబడి ఉన్నటువంటి మాటలలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఈ కాలములో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తు లేడు. కానీ దేవుని పక్షమున 2 సాక్షులు మాత్రము భూమి మీద ఉన్నారు. ఆ 2 సాక్షులను ఆధారము చేసుకొని ప్రపంచమంతటా కూడా దేవుడు ఆయన కార్యములను జరిగిస్తూ ఉండగా ఈ పరిశుద్ధులను భూమి మీద లేకుండా చేయడానికి, వాడి రాజ్యములో పరిశుద్ధులు ఉండడానికి వాడు ఇష్టపడడు గనుక వారినందరినీ కూడా తుడిచిపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కాలములో చెరపట్టబడినటువంటి వారు చెరలోనికి వెళ్ళవలెను అనే మాట 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎవడైనా చెరపట్టబడవలెనని యున్న ఎడల వాడు చెరలోనికి పోవును. చెరపట్టేటువంటి కార్యక్రమం గురించి ఇదే ప్రకటన గ్రంథములో దేవుడు ముందుగానే చెప్పాడు. 10 దినములు మాత్రమే వాడు మిమ్మల్ని చెరలో ఉంచుతాడు. ఈ 10 దినములు వాడు చేసేటువంటి భయంకరమైనటువంటి పని బహువేదనను కలిగిస్తుంది. పరిశుద్ధులకు భోజనము కూడా సరిపోయినంత భోజనం ఇవ్వడు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడతాడు. ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే సంబంధించినటువంటి కార్యము అని అనుకోవడానికి లేదు. వాడికి తోచినటువంటి విధముగా భక్తులనే కానీ విశ్వాసులనే కానీ బోధించేటువంటి వారినే కానీ వాడికి ఇష్టం వచ్చినట్లుగా వాడి చెరలోనికి తీసుకుని వెళతాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచు ఉన్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్తూ ఉన్నాడు. ఈ శ్రమలో, ఈ చెరలోనికి వెళ్ళినటువంటి వారిని శ్రమ పెట్టి మరీ చంపేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని శ్రమ పెడతారు 10 దినాలు. ఆ తర్వాత వారిని చంపివేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి భాగ్యము. తర్వాత మరి కొందరిని ఖడ్గము చేత చంపటానికి, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను అని వ్రాయబడి ఉన్నది. ఎందుకనంటే ఖడ్గము చేత చంపేటువంటి వారందరూ కూడా నీ అంత యొక్క సైన్యము. దేవుడు వారిని శిక్షించేటంత వరకు వారు ఈ యొక్క 20 కోట్ల మంది సైన్యము చేత చంపబడేటంత వరకు కూడా వారి యొక్క ఖడ్గము ఎత్తబడే ఉంటది. వారు క్రైస్తవులను చంపుతూనే ఉంటారు, పరిశుద్ధులని హింసిస్తూనే ఉంటారు, వారి యొక్క ప్రాణములను తీస్తూనే ఉంటారు. ఈ విషయము పరిశుద్ధులైనటువంటి వారు ఒప్పుకోవడం లేదు. కొంతమంది అసలు భూమి మీద ఆ కాలంలో పరిశుద్ధులు ఉండరు అని అంటూ ఉన్నారు. సహోదరులారా, మీరు ఏ విధముగా ఆలోచిస్తున్నారో అది మీ సొంత ఆలోచన అయి ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఈ ఒక్క వచనములో మాత్రమే కాదు, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడెను అని రాశారు. పరిశుద్ధులే వాళ్ళు దేవుని రక్తమందు కడగబడినటువంటి వారే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారే, దేవుని నీతిని సత్యమును ఆధారము చేసుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి వారే. వీరిని హింసిస్తూ ఉన్నాడు సాతానుగాడు. వాడి యొక్క అనుచరులైన నీ అంతా అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ కలిసి ఒక సైన్యమును సమకూర్చి వాళ్ళను ప్రపంచమంతటా పంపించి జల్లెడ పట్టిస్తూ ఉన్నారు. వారి గురించే యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. మిమ్మల్ని సమాజ మందిరములో నుంచి బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని వారు దేవునికి సేవ చేయుచున్నామని అనుకుని కాలము వచ్చుచూ ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మీ యొక్క ఆలోచన ఏమై ఉన్నదో మరొకసారి పరిశీలించండి.
పరిశీలన చేసుకోండి. శ్రమల కాలములో పరిశుద్ధులు ఉన్నారు, వారు హింసించబడుతున్నారు. ఆ కాలములో చెరలోనికి వెళ్ళినటువంటి వారే కానీ, చంపబడుతూ ఉన్నటువంటి వారే కానీ, వారు విశ్వాసమును ఓర్పును ఆ కాలములో కనబడును అని వ్రాయబడి ఉన్నది. ఈ ఒక్క మాట మాత్రమే కాదు, 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడును అని వ్రాయబడి ఉన్నది. దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారు ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారు ఉన్నారు. వారు క్రీస్తును అంగీకరించినటువంటి వారైనప్పటికీ, అంగీకరించకపోయినప్పటికీ కూడా వారి పరిశుద్ధతను బట్టి, వారి నీతిని బట్టి, వారి ధర్మశాస్త్ర ప్రకారముగా నీతిమంతులై ఉన్నారా, లేదా వారి హృదయముల మీద వ్రాయబడినటువంటి సత్యమును బట్టి వారు నీతిమంతులై ఉన్నారా అని నిర్ణయించేటువంటిది దేవుడు మాత్రమే. వారి యొక్క ఓర్పు ఇందులో కనబడును అని వ్రాయబడి ఉన్నది. శ్రమల కాలములో సంఘము ఉండదు అని చెప్తూ ఉన్నటువంటి వారికి ఇంకొక వచనాన్ని కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవచ్చు ఉన్న శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని వ్రాయబడి ఉన్నది. చాలా మంది దీన్ని కూడా అతి తెలివితోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ లోకము మీదకు వచ్చేటువంటి శ్రమల్లో నుంచి తప్పిస్తానన్నాడు కదా అంటూ ఉన్నారు. భూమి మీద ఉంటే తప్పిస్తాడా, పరలోకములో ఉంటే తప్పిస్తాడా? భూమి మీద ఉంటేనే కదా. చెరసాలలో ఉన్నటువంటి వాడిని తప్పించడం అంటే వాడి చెరలో ఉంటేనే తప్పిస్తారు. అసలు శ్రమల కాలంలోనే ఉండకపోతే వాడిని ఎక్కడి నుంచి తప్పిస్తారు? ఆ మాట ఎందుకు రాయిస్తాడు దేవుడు? ఆలోచన చేయండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు అని ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ కాలంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ పరిశుద్ధులైనటువంటి వారు, చంపబడుతున్నటువంటి వారు, చెరలోనికి వెళ్ళినటువంటి వారు, అయ్యా మేము యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు, యేసుక్రీస్తు మాకు తెలియదు అని అంటే వాళ్ళని చంపరు, చెరలోనికి వెళ్ళనివ్వరు. వారి చక్కగా బయటికి పంపించేసి 666 ముద్ర వేసి నువ్వు నా శిష్యుడివి అని చెప్పేసి ఆ నియంత అయినటువంటి వాడు, అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు వాడిని చెరలో నుంచి పంపించి వేస్తారు. కానీ ఇక్కడ చంపబడుతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మాట చెప్పడం లేదు. ఎందుకో తెలిసిన, వీరు పరలోక సంబంధమైన వరమును రుచి చూసినటువంటి వారు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ తీసుకొని ప్రార్థనకు వెళ్తున్నారు కొంతమంది, చాలా మంది బాప్తిసం తీసుకుంటున్నారు, మారుమనసు పొందామంటున్నారు. కానీ పరలోక సంబంధమైన వరమును రుచి చూశారా? ఆ రుచి చూసినటువంటి వాడు ఎన్నడూ తిరిగి మరలా లోకమునకు వెళ్ళడు. ఒకవేళ వెళ్ళాడు అన్నట్టు వాడు మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. చదువుతున్నాను, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము, ఒక్కసారి వెలిగింపబడి, వీళ్ళందరూ కూడా వెలిగించబడినటువంటి వారు. ఎవరి చేత వెలిగించబడ్డారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత వెలిగించబడినటువంటి వారు. సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఊదినటువంటి జీవాత్మను సత్య సంబంధమైనదిగా, జీవ సంబంధమైనటువంటిదిగా, వెలుగు సంబంధమైనటువంటిదిగా వెలిగించాడు గనుక వారు శ్రమయైన, కష్టమైన, ఖడ్గమైన, ఇరుకైన, ఆకలి దప్పులైన, హింసిస్తున్నా, చంపల మీద కొడుతున్నా, చెరసాలలో వేసిన, కేసులు పెడుతూ ఉన్నా, ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు పలికే మాట ఒక్కటే, మేము పరలోకపు వరమును రుచి చూశాము, నిత్య జీవమును రుచి చూశాము, ఆ దేవుని స్వరాన్ని విన్నాము, రక్షింపబడ్డాము, వెనుకకు తిరిగే సమస్య లేదు. నువ్వు ఏమి చేసుకున్నా సరే మేము వెనుకకు తిరిగి సమస్య లేదు. చంపేస్తావా? నువ్వు చంపితే మహా ఒక గంట కొట్టుకుంటాం, లేదా కాల్ చేస్తే ఒక 2-3 గంటలు మా శరీరం కాలుతుంది, ఈలోపే మేము చనిపోతాం. కానీ ఆ చిన్నపాటి శ్రమను తట్టుకోలేక మేము క్రైస్తవులము కాదు అని చెప్పడానికి మేము పొందుకున్నటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మను కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యమును పరిపాలించేటువంటి సాతాను యొక్క ఆత్మను కాదు మేము
పొందుకుంది. మాలో ఉన్నటువంటి ఆలోచన కాదు, మాలో ఉన్నది పరలోకము నుంచి భూమి మీదకు దేవుడు తీసుకొని వచ్చినటువంటి ఆయన రక్షణలో ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగి పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములోనికి వచ్చి వెలిగించబడ్డాం అని చెప్పేటువంటి వారు మరణమును కూడా లెక్క చేయరు, వారి ప్రాణమును కూడా వాళ్ళు లెక్క చేయరు. ఇదే ప్రకటన గ్రంథములో ఆ మాట కూడా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. వీరు వారి ప్రాణాన్నే ప్రేమించరు. యేసుక్రీస్తులో ఉన్న లక్షణం ఇది, గుర్తుపెట్టుకోవాలి మీరు క్రైస్తవులైనటువంటి వారు కూడా. ఆయనను సిలువలో చంపివేయడానికి ఆయనను బంధించి సిలువ మోయించి తీసుకుని వెళ్ళి ఆ గొల్గతా కొండ మీద 3 మేకుల మధ్య వ్రేలాడదీస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరమును గూర్చి కానీ ఆయన యొక్క ప్రాణమును గూర్చి కానీ ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. దేవునికి ప్రాణమును అప్పగించి వేశాడు. ఆ శ్రమను పొందడానికి, ఇబ్బంది పొందడానికి రెడీ అయి ప్రిపేర్ అయి పరలోకము నుంచి దిగి వచ్చాడు. మరణము పొందడానికే భూమి మీదకు వచ్చాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆ కోణకు సంబంధించినటువంటి వారే ఈ హతసాక్షులందరూ కూడాను. హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా రక్తము వరకును, స్టెఫను మొదలుకొని 1,44,000 మంది కంప్లీట్ అయ్యేటంత వరకును ఈ నియంత యొక్క చివరి కాలం అనగా 2 సాక్షులు భూమి మీద ఉన్నప్పుడు నియంతకు వాడి సొంత కాలం అని చెప్పబడినటువంటి ఆ యొక్క 3.5 సంవత్సరముల్లో హింసించబడుతున్నటువంటి క్రైస్తవులు అందరు కానీ, క్రైస్తవులు కానీ, పరిశుద్ధులు కానీ ఎవరు కూడా వారి ప్రాణమును ప్రేమించినటువంటి వారు కాదు. మీరు కొడుతున్నా, శ్రమలు పెడుతున్నా, చెరసాల్లో వేయిస్తున్నా, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా, సోషల్ మీడియాలో నానా రకాలైనటువంటి పదాలు ఉపయోగించి సేవకులను మీరు దూషిస్తున్నా, ఎందుకు? కొంతమంది లేండి, అందరిని అంటలేదు. మీరు మాట్లాడితే రివైంజ్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాపం మీ జ్ఞానం తెలియదు కదా వాళ్ళకి, మీ యొక్క బలహీనత తెలియదు, మీరు సత్యమును గ్రహించలేదని వారికి తెలియదు. అందుకని వాళ్ళు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. నిజ క్రైస్తవుడు ఎవడు మీ మీద తిరిగి మరలా మాట్లాడాడు. ఎందుకనంటే మీరు మోపే ప్రతి నింద, మీరు కొట్టే ప్రతి దెబ్బ, మీరు పెట్టే ప్రతి కేసు ఆ పరిశుద్ధుని ఆశీర్వాదానికే కానీ దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించడానికే తప్ప ఏ కొంచెం కూడా హాని కలిగించదు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పెట్టే ఇబ్బంది, మీరు పెట్టే శ్రమ శరీరానికి మాత్రమే కష్టము, ఆత్మకు మాత్రము దేవుడు చెప్తూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ఎవరెవరినైతే కొట్టారో, ఎవరెవరి చంపల మీద కొట్టారో, ఎవరెవరి మీద కేసులు పెట్టారో, ఎవరైతే పర్మిషన్లు అడిగారో వారందరూ కూడా, పర్మిషన్లు ఎవరినైతే మీరు అడిగారో వారందరూ కూడా ధన్యులు. మీ ధన్యత్వము 100 రెట్లు కాదు 1,00,000 రెట్లు దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడ సంతోషి, ఇంకా 12వ వచనం చదువుతున్నాను. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీ హింసలు నిజ క్రైస్తవుడికి ఆశీర్వాదమే. సహోదరులారా, ఇక్కడ ఈ చివరి 3.5 సంవత్సరంలో ఇది బహు భయంకరంగా ఉన్నతమైన స్థితిలో ఉండబోతూ ఉన్నది. అటువంటి వారిని హింసిస్తూ వేధిస్తూ ఉన్నటువంటి నియంత యొక్క సైన్యమునకు దేవుడు 1 గంటలోనే లెక్క చూడడానికి సిద్ధమై ఉన్నాడు. కానీ వీరు పొందినటువంటి శ్రమ, వీరు పొందినటువంటి వేదన వారికి ఆశీర్వాదము. వారు మరణము వరకు కూడా వారి ప్రాణమును ప్రేమించినటువంటి వారు కాదు. ఇక వీళ్ళ యొక్క మరణానంతరము, వీళ్ళ చంపబడిన తరువాత, వీరి యొక్క ఆత్మ వీరిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా దేవుని సింహాసనము దగ్గరికి వెళ్ళే గొప్ప ఏర్పాటును దేవుడు చేశాడు. వారు దేవుని సింహాసనము దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు ఇచ్చినటువంటి అధికారమును పొందుకొని 1,44,000 మందిలో సియోను పర్వతము మీద ఉన్నటువంటి గొర్రె పిల్ల దగ్గరకు వెళ్ళి వీరికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అధికారము ద్వారా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి గుంపులో ఉంచబడతారు. ఇక్కడ కూడా ఎవడు ఆటంకపరచడానికి లేదు. వీళ్ళు హతసాక్షులైనటువంటి వారై పరలోకములో దేవునితో పాటు ఈ 3.5
సంవత్సరాలు సియోను పర్వతం మీద ఉండి ఈ సాతాను గాడిని పాతాళములో బంధించిన తరువాత నియంత్రణ అగ్నిగుండంలోనికి బతికి ఉండగానే పంపించిన తరువాత 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి హతసాక్షులు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు వస్తారు. ఆ రావడమే ఆగమనము అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. వారు వచ్చి 2 సాక్షులు ఆ కాలంలో చంపబడతారు. ఈ యొక్క వధ ఎప్పటికీ ఆగిపోతుందయ్యా అనంటే, ఈ నియంతగాడు ఎప్పటి వరకు ఈ యొక్క పరిశుద్ధులు చంపుతాడయ్యానంటే 2 సాక్షుల యొక్క మరణము వరకు. 2 సాక్షులు చంపబడిన తరువాత వారు 3.5 రోజుల పాటు ఆ వీధుల్లో పడి ఉంటారు. అది చివరి కాలము 7 సంవత్సరాలకు. నియంత యొక్క కాలానికి, సాతాను యొక్క కాలానికి చివరి రోజులు ఆ 3.5 రోజులు. ఆ 3.5 రోజులు అయిపోయిన వెంటనే వారి దేహాలలోనికి ఆగమనములో వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆత్మలను తీసుకొని వచ్చి వారి యొక్క దేహములను పునరుద్ధానములోనికి తీసుకొని వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకపు రాజ్యములోనికి వారిని తీసుకుంటాడు. ఇంతటితోటి 7 సంవత్సరాలు అయిపోతాయి. 7 సంవత్సరం చివరి వరకు కూడా ఈ హతసాక్షుల యొక్క మరణాలు తప్పవు. చాలా మంది పరిశుద్ధులు భూమి మీద ఉండరు అంటూ ఉన్నారు. సహోదరులారా, మీరెవరైనను సరే సమాధానముగా మాట్లాడతాను అనంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. వెటకారముగా ఎవరైనా మాట్లాడితే నేను మీకు ఎవరికి సమాధానం చెప్పను. బైబిల్లో ఉన్న వాక్యాలు మీరు చూసుకోవడమే. కానీ సమాధానముగా ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. సంఘము 1000 సంవత్సరాలలో కూడా భూమి మీదనే ఉంటుంది, 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా భూమి మీద ఉంటుంది అని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా క్రీస్తు ఇంటివారు ఎవరైనను సరే, అనగా క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వారు ఎవరైనాను సరే, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఆ వివరణ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 1-2 సార్లు ఆలకించండి. చాలా మందికి 1-4-5 సార్లు వింటే కానీ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రార్థించండి. దేవుడి కృప మీకు తోడైండుగాక. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనే ఈ పుస్తకాన్ని మీకు అందిస్తూ ఉన్నా. దయచేసి ఈ పుస్తకం కావలసినటువంటి వారు మీ అడ్రస్ని వాట్సాప్లో ఈ నెంబర్కు పంపించండి. మీకు పోస్టల్ ద్వారా ఉచితంగా ఈ పుస్తకాన్ని మేము పంపిస్తాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండుగాక. వందనాలు. సెలవు.